గిరిజన అటవీశాఖ ఉద్యోగులపైన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేశారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యేపైన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీకి గిరిజన సంఘాలు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యేపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేపైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని గిరిజన నేతలు రాజు నాయక్, బాలు నాయక్ హెచ్చరించారు. ఎమ్మెల్యే ఏదైతే ఫారెస్ట్ అధికారులపైన గిరిజనులపై దాడి చేశారో దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. అలాగే ఏదైతే సనాతన ధర్మం అని చెప్పుకుంటాడో డిప్యూటీ సీఎం గారు అదే శాఖ పైన ఫారెస్ట్ శాఖ పైన దాడి జరిగింది, ఆ అధికారులపైన దాడి జరిగింది. ఆయన తప్పతాగి మొత్తం అర్ధరాత్రి ఆ గుడి పరిసరాలు తిరగడం, దీనిపైన పూర్తి ఖండిస్తాం. అట్రాసిటీ కేసులు పెట్టి ఆయనని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే కేసు కట్టి ఏవైతే కేసులు అమెండ్మెంట్ అవుతాయో అట్రాసిటీ కేసులు కానీ తర్వాత ఇతర కేసులు ఏవైతే కిడ్నాప్ కేసులు కానీ ఇవన్నీ ఏవైతే సెక్షన్ల కింద వస్తాయో ఖచ్చితంగా కట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే రిమాండ్ పంపించాల్సిందిగా ఎస్పీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ నాయక్, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ. మంగళవారం రాత్రి అటవీ శాఖ అధికారులపైన శ్రీశైలం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కారులో ఎక్కించుకొని వాళ్లను భయభ్రాంతులు గురి చేయడమే కాకుండా దౌర్జన్యంగా బలవంతంగా కార్లు ఎక్కించుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం! అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు మనకు స్వతంత్రం వచ్చిందా లేకుంటే బ్రిటిష్ కాలంలోనే మనం నివసిస్తున్నామా అనేది అర్థమవడం లేదు. అసలు అధికారుల మీద కొట్టడం ఏంది? ఒక ఎమ్మెల్యే బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే గారు అసలు మీరే రక్షించాల్సినటువంటి ఒక ఫారెస్ట్ అధికారుల పైన, అదే లాండ్ ఆర్డర్ ఉపయోగించినటువంటి పోలీస్ అధికారుల పైన మీరు ఎవరు? అసలు మరి తోటి ఉద్యోగస్తులను చూడకుండా ఉద్యోగస్తులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలా, అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన పైన చర్యలు తీసుకొని మరి సస్పెండ్ చేయాలని చెప్పేసి మన గిరిజన సంఘాలుగా డిమాండ్